బర్నబాను సపరేట్ చేయండి అని సంఘానికి చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును అంటే సౌలు బర్నబాను సపరేట్ చేయండి అని సపరేట్ చేయిస్తాడు. వీళ్ళిద్దరిని నా పని కొరకు ఇంకా పంపించండి అని చెప్తారు. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి చెబుతాడు? అంతియోకయలో ఉన్న సంఘానికి చెబుతాడు. అప్పుడు సంఘం అంతా కలిసి సౌలును బర్నబాను వేరు చేసి బయటికి తీసి వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి, దేవుడు మిమ్మల్ని ఇక పని ప్రారంభించాడు, మీరు బయలుదేరండి అని అంత్యోకయ సంఘం వారు అప్పుడు పౌలు గారిని బర్నబా గారిని ప్రయాణానికి సిద్ధపరిచి పంపిస్తారు. ఇది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనంలో. మరొకసారి ప్లీజ్ అందరూ కూడా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 12వ అధ్యాయము చివరి వచనం చూసుకొని 13కి వెళ్దాం. 12వ అధ్యాయం చివరి వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చింది. 13 అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బోధకులు ఉన్నారు. 2వ వచనం. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడి నుంచి? సిరియా దేశంలోని అంత్యోకయ నుంచి పౌలు గారు బర్నబా గారు వీళ్ళిద్దరితో పాటు ఎవరున్నాడు? యవనస్తుడు మార్కు అను మారు పేరు గల యోహాను. వీళ్ళందరూ ఇప్పుడు అఫీషియల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరిని ఎవరు టచ్ చేయకండి, ప్రత్యేకపరచండి, కమాన్ లెట్ us స్టార్ట్ అని చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళు బయలుదేరతారండి. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను, ఇప్పుడే పౌలు గారి మొదటి ప్రయాణం ప్రారంభమవుతోంది. అయిపోయింది అనుకున్నారు కదా? మొదటి ప్రయాణము మీకు అర్థం కావాలంటే దానికి ముందున్న చరిత్ర నేను చెప్పలేదు అనుకోండి. అంత్యోక్య నుంచి బయలుదేరారంటే మీరు అంత్యోక్య అంటే ఏంటని అడుగుతారు. అప్పుడు నేను ఇంక ఎక్కడో కిచిడి చేసి ఏం చేసినా కూడా నా వల్ల కాదు అప్పుడు మీకు చెప్పడానికి. మొదటి ప్రయాణం కంటే ముందు జరిగిన చరిత్రకు నాకు ఇంత టైం పట్టిందండి. నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి. ఎంత స్పీడ్గా చెబితే ఇంత టైం అయింది. ఇప్పుడు మొదటి ప్రయాణం ప్రారంభమైంది. నా టైం అయిపోయింది. ఏం చేద్దాం? రేపు త్వరగా మనము ప్రారంభించుకొని మొదటి ప్రయాణం రెండవ ప్రయాణం విందామా? ఇంకొక అరగంట కూర్చోగలరా? మిమ్మల్ని అడుగుతున్నాను. మనకు టైం ఉందా? అరగంటకే ఓటు ఎంతమంది? ఓకే రైట్. అలాగైతే ప్రారంభిద్దాం. ఎందుకంటే రేపు రెండవ ప్రయాణం ఇంకొకటి ఉంది. ఏమంటే ఎక్కడున్నాం చెప్పండి అందరూ ప్లీజ్. 13వ అధ్యాయం 4వ వచనం. వదిలేండి, మ్యాప్ దగ్గరకు రావాలి అందరూ. మ్యాప్ దగ్గరకు రావాలి. ఎవ్వరు కూడా మ్యాప్ను తప్ప ఏది చూడకూడదు. మొదటి ప్రయాణం ప్రారంభం అవుతోంది పౌలు గారిది. అంత్యోకయ. అందరు అంత్య దగ్గరకు వచ్చేయాలి. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ రైట్. అంత్యోకయ నుంచి ఇప్పుడు పౌలు గారు బర్నబా గారు యోహాను మార్కు అని మారు పేరు గల యోహాను మొదటి ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చూడాలి జాగ్రత్తగా. నేను ప్రతి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. పౌలు గారు మొదటి ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళారని అడుగుతాను. మీరు చెప్పలేదు అనుకోండి, నేను రెండో ప్రయాణం చెప్పాను. మీరు ఏమని అనుకోండి కనుక కాన్సన్ట్రేట్. అంత్యోకయ నుంచి పైన సెలూకయ అని ఉంది చూడండి, అక్కడ మ్యాప్లో చూడాలి. అంత్యోకయ నుంచి సెలూకయకు వస్తారండి. సెలూకయలో ఓడరే ఉంటుంది. అక్కడ ఓడెక్కి లెఫ్ట్కి వస్తారు. లెఫ్ట్లో కుప్రా అని ఒక ద్వీపం కనపడుతుంది. ఐలాండ్ అది. మిగిలిన ఖాళీ స్థలం అంతా సముద్రం, అది మధ్యధరా సముద్రం. రైట్. లెఫ్ట్కి వచ్చేసి కుప్రా కనపడింది అందరికీ. కుప్రా కనపడితే ఏదో ఒకటి మీరు చేయాలి. రైట్. ఈ కుప్రా అనేది బర్నబా గారి సొంతూరు, బర్నబా గారి సొంత ప్లేస్ అది. కుప్రలో పుట్టిన యోసేపు అని ఒక మనుషుడు ఉండెను, అతనికి అపోస్తలులు బర్నబా అని పేరు పెట్టి అని ఉంటుంది 4వ అధ్యాయంలో. రైట్. కనుక మొదటి ప్రయాణంలో మొట్టమొదట వీళ్ళు అడుగు పెట్టింది బర్నబా గారి సొంత స్థలానికి, నేటివ్ ల్యాండ్. ఏంటది? కుప్రా. కుప్రలో మొట్టమొదట వీళ్ళు వెళ్ళేది సలమి అనే ప్రాంతానికి వెళ్తారు. ఏమంటే మ్యాప్ చాలా చిన్నగా ఉంది కానీ ఒక మాట చెప్పమంటారా? సెలూకయ నుంచి కుప్ర ద్వీపానికి సుమారు 100 మైళ్ళ ప్రయాణం, సముద్ర ప్రయాణం. 100 మైళ్ళు ప్రయాణించారు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు. 100 మైళ్ళు. సలమి అనే ప్రాంతానికి వస్తారు మొట్టమొదట. సలమి కనపడింది అందరికీ ద్వీపంలో. సలమీలోకి వెళ్ళి ఒక సమాజ మందిరంలోకి, అక్కడ కూడా సమాజ మందిరం ఉంటుంది. ఎక్కడైతే సమాజ మందిరం మీ కంటికి కనపడుతుందో మీరేమనుకోవాలి? అక్కడ యూదులు అనేవాళ్ళు ఒక మోస్తరు జనాభా ఉన్నారు.
ఎందుకంటే మనము రేపు ఎల్లుండి మాట్లాడుకుంటే కొన్ని పట్టణాలు ఉన్నాయి, అక్కడ సమాజ మందిరమే ఉండదు, ఎక్కడో నది తీరాన కూర్చుంటారు. అప్పుడు మీకు ఏమనిపించాలి? ఇక్కడ యూదులు పెద్దగా లేరనిపించాలి. సమాజ మందిరం ఉంది అంటే యూదులు కొంచెం బాగానే ఉన్నారని అర్థం చేసుకోవాలి. సలమీలో సమాజ మందిరంలోనికి వెళ్ళి పౌలు గారు చక్కగా వాక్యం బోధిస్తాడండి, చక్కగా వాక్యం బోధిస్తాడు. మరి అక్కడ నుంచి పక్క గ్రామాలు, పక్క స్థలాలలో వాక్యం చెప్పుకుంటూ అలా లెఫ్ట్కి వచ్చేసి పాపు అనే ఊరు కనపడుతుంది చూడండి. అక్కడ పాపు, సలమీకి పాపుకు మళ్ళీ 100 మైళ్ళు సుమారు. అంటే చిన్న ద్వీపం అనుకుండేరు, 100 మైళ్ళే వీళ్ళ ప్రయాణం అంతా కూడా. పాపుకు వస్తారు. పాపుకు రాగానే ఒక పాపి కనపడతాడు వీళ్ళకి. పాపు అనగానే ఒక పాపి గుర్తుకు రావాలి. ఆ పాపి పేరు, వీడు గారడివాడు, వీడి పేరు బర్యేసు. సీమోన్ అనే గారడివాడు, ఫిలిప్పుకు సంబంధించిన వాడు. ఈ బర్యేసు అనేటువంటి ఒక గారడివాడు ఉంటాడు. వీడు ఒక సెర్గి పౌలు అనేటువంటి ఒక అధిపతి దగ్గర పనిచేస్తుంటాడు. పౌలు గారు బర్నబా గారు చాలా బాగా చెబుతున్నారని ఈయన తెలిసేసరికి వీళ్ళిద్దరిని పిలిపించి వాక్యం చెప్పండి అనేసరికి వీడు అడ్డుపడతాడు. ఎవడు? బర్యేస్. వీడు గారడివాడు అనమాట. వీని పబ్బం నడుస్తుంది అక్కడ ఎవరి దగ్గర? అధిపతి దగ్గర. వీళ్ళు వచ్చి నిజాలు చెప్పేశారు. మంత్రాలు లేవు, క్షుద్రశక్తులు లేవు, ఏవి లేవు. వీడు ఎప్పుడు మంత్రాలు చేసి ఏదో చేసేవాడు. ఇంకొకటి ఏంటి చెప్పనా, వీడు ఒక యూదుడై ఉండి గారడీలు చేస్తూ ఏమండి ఒక అధిపతిని తప్పుదారి పట్టిస్తున్నప్పుడు పౌలు గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే ఎలుమా అని కూడా పిలుస్తారు. గారడీ వాడిని వాళ్ళ భాషలో ఎలుమా అని కూడా పిలుస్తారు. ఈ గారడీ వాడు ఇమ్మీడియట్గా మళ్ళీ పౌలు గారిని ఎదిరించేసరికి పౌలు గారు ముందే ప్రొఫైల్ ఏంటో తెలుసు కదా మీకు. ఆయన దగ్గర మనం ఎక్స్ట్రాలు చేయకూడదు, చాలా స్ట్రిక్ట్. పౌలు గారు అంటే చాలా స్ట్రిక్ట్, బర్నబా గారు అంటే సాఫ్ట్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటంటే ఒక సాఫ్ట్ సేవకుడు, ఒక వెరీ స్ట్రిక్ట్ అండ్ హార్ష్ సేవకుడు అనమాట. సై అంటే సై అంటారు, ముక్కుసుటిగా మాట్లాడేవాడు. వీడు ఎంటర్ అయ్యేసరికి వాక్యం చెబుతున్నాడు, వీడు అడ్డుపడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు, వీడు అడ్డుపడుతున్నాడు. ఇమ్మీడియట్గా అప్పుడు వాడిని తీస్తాడండి, కడిగేస్తాడు. అపవాది కుమారుడా, దుర్మార్గుడా, సమస్త కల్మషముతో నిండినవాడా అని తిట్టి, ఇదిగో నువ్వు అడ్డుపడుతున్నావు కనుక కొద్ది రోజులు నీకు చూపే ఉండదు, గుడ్డివాడే తిరుగుతుంటావు అనేసరికి ఆన్ ద స్పాట్ వాడిని చూపు వెళ్ళిపోతుందండి. ఆన్ ద స్పాట్ వాడు గుడ్డివాడైపోతాడు. గుడ్డివాడు అయ్యేసరికి పక్కనున్న అధిపతి అవాక్కైపోతాడు. పక్కనున్న అధిపతి అవాక్కైపోయి ఈడు హీరో అనుకున్నాను, ఈడు నిజానికి జీరో, అసలైన హీరోలు వీళ్ళే, వీళ్ళ బోధనే కరెక్ట్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పాపు అన్న ఊరు, నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని, నేను వదిలేదే లేదు. పాపు అన్న ఊర్లో జరుగుతుంది ఇదంతా కూడా. ఇక్కడ మరి వీడిని శిక్షించడం ఇదంతా జరిగిపోతుంది. అప్పుడండి నాకు చాలా ఇష్టమైన పదం అక్కడ కనపడుతుంది. ఏంటి తెలుసా? పౌలు గారి బోధకు అధిపతి ఆశ్చర్యపడ్డాడు అన్న మాట ఉంటుందండి. చదవండి అన్నమాట. రెఫరెన్స్ 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డాడు, ఆశ్చర్యపడి విశ్వసించాడు. ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. ఈ మాట చదవగా నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు వాక్యం చెబితే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారట. ఎందుకంటే ఆయన వాళ్ళ పరిసయ్యుల వలె కాక, ధర్మశాస్త్రోపదేశకుల వలె కాక, వాళ్ళ బోధకుల వలె కాక అధికారం గలవానిగా బోధిస్తుంటే ఆయన బోధ విన్న వాళ్ళందరూ ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు బోధను విన్న తర్వాత ఆశ్చర్యపడినట్టుగా బైబిల్లో చూసాం. తరువాత చరిత్రలో కమాన్ పౌలు గారు వాక్యం చెబితే ఆ బోధకు అధిపతి ఎవరెదుట నిలబడ్డాడు చెప్పండి? దమస్కుకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు పట్టుకొని ఏమని చెప్పాడు? అధిపతుల ఎదుట నిలబెడతాను నేను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. రాజుల ఎదుట, అధిపతుల ఎదుట, సెర్గి పౌలని అధిపతి ఎదుట నిలబడి పౌలు గారు మాట్లాడుతుంటే అధిపతి అవాక్కైపోయాడు. నేనేం చెప్తున్నాను తెలుసా? బోధ అంటే అలా ఉండాలి. మనం వాక్యం చెబితే వింటున్న వారు ఆశ్చర్యపోవాలి. ఎప్పుడు ముగిస్తాడనకూడదు. రేపు చెప్పనా, అరగంట ఈరోజే చెప్పుకుందామంటే ఈరోజే చెప్పుకుందామని మీరు అనాలి. రైట్? అలా అనాలి. ఆశ్చర్యపడ్డారంట పౌలు గారు వాక్యం చెబితే. నేను చెప్తున్నానంటే ఏమండి, ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్తాం. రైట్? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్తాం. హాల్ టికెట్ ఉందా సిద్ధపడతాం, ప్యాడ్ ఉందా సిద్ధపడతాం,
ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సిద్ధపడతాం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో సిద్ధపడే మనము వాక్యం చెప్పే ముందు ఏ ప్రిపరేషన్ లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా నేను వెళ్ళి నిలబడితే పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడిస్తాడంటే మీరు ఎలా? ప్రిపేర్ అయి వెళ్ళాలి. సిద్ధపడి వాక్యం చెబితే అసలు మీరు ఎవరికి చెబుతున్నారు? అధిపత, దాసుడా, రాజా? అసలు ఏ ఆడియన్స్కి మీరు చెప్పబోతున్నారు? ఇవన్నీ స్పీకర్ ముందే స్టడీ చేయాలి. ఏమండి, అధిపతికి బోరు కొట్టే వాక్యం చెబితే ఇంకొకసారి పౌలు గారిని పిలిపించేవాడు కాదు. ఆశ్చర్యపడుతున్నాడంట. నేనేమంటున్నానంటే, దేవుని సేవకులు లేదా బోధకులు వాక్యం చెబితే వింటున్నవారు ఎప్పుడు కూడా ఎలా అయిపోవాలి? ఆశ్చర్యపోవాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి చెప్పండి? మహానుభావుడు పౌలు గారిని చూసి. పౌలు గారు ఎవరిని చూసి నేర్చుకున్నాడు? చదవండి, పైన చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటే మీకు ఏమర్థం కావాలి చెప్పండి ఇప్పుడు? బోధలో కూడా కమాన్ పౌలు గారిలా మనం మారిపోవాలి. కష్టపడాలా? అమ్మో కష్టపడాలి. కష్టపడితే కానీ ఆ స్థాయి రాదు. చెప్పండి, అంత్యోక్య నుంచి ఎక్కడికి వచ్చారు మొదటి ప్రయాణంలో? సెలూకయ. మళ్ళీ పాపం అంటున్నారు. చూసి చెప్పండి మ్యాప్ ప్లీజ్. అంత్యోకయ నుంచి, మ్యాప్లోనే ఉండాలి మీరు. అంత్యోకయ నుంచి సెలూకయ నుంచి ఎక్కడికి వెళ్ళారు? లెఫ్ట్కి వచ్చారు. కుప్రలో మొట్టమొదటి వచ్చింది ఎక్కడికి? సలమీలో సమాజ మందిరంలో వాక్యం ప్రకటించారు. అక్కడ నుంచి ప్రకటించుకుంటూ ఎక్కడికి వచ్చేసారు ఇప్పుడు? పాపు అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? గారడీ వాడైనటువంటి ఒక పాపి. ఏం పేరు వాడి పేరు? బర్యేసు. వీడిని శిక్షించాడు, ఆయనను నిలబెట్టాడు. ఎవరిని? అధిపతి అయిన సెర్గీ పౌలు. అలా అద్భుతంగా కుప్రలో మరి ఎంతకాలం జరిగిందో మనకు తెలియదు, కానీ నడకనే కదా ఎంత ప్రయాణం కూడా, మరి కొన్ని నెలలు పట్టిండొచ్చు. అక్కడ నుంచి అలా మరి ముగించుకొని